గురజాలలో ప్రభుత్వ ఆఫీసులు వైసీపీ కార్యాలయాలుగా మారాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను సైతం వైసీపీ నేతలు పార్టీ కార్యాలయాలుగా మార్చుతున్నారు. సచివాలయాల బోర్డుల స్థానంలో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. సచివాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మారుస్తున్నారని గురజాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే రెండు ఫ్లోటింగ్స్లు రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలపై, గ్రామ సచివాలయాలపై మా నమ్మకం నువ్వే జగన్ అనే ఫ్లోటింగ్లు వేయటం నిజంగా కూడా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ని నమ్మే పరిస్థితిలో ఇక ఎవరు లేరు. యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, పెండింగ్లో ఉన్న 2,30,000 ఉద్యోగులు వెంటనే ఇస్తాను, ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని యువకుల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కర్షకులకు, కార్మికులకు ఇసుక కొరత వల్ల వాళ్ళకి పని లేకుండా కూడా వాళ్ళ పొట్టపై కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వృద్ధులందరికీ కూడా 3,000 రూపాయలు వృద్ధా పింఛన్ ఇస్తానని ఇప్పుడు ఎలక్షన్ స్టంట్లో భాగంగా చివరికి 3,000 రూపాయలు ఇవ్వడం కూడా వృద్ధులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అదే మాదిరిగా రైతన్నలకు అండగా ఉంటామని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైతే కౌలు రైతులు చచ్చిపోయారో వాళ్ళందరికీ కూడా కనీసం లిస్ట్ అవుట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగాలను కూడా పూర్తిగా కూడా అనగదొక్కినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. మీరు మా నమ్మకం నువ్వే జగన్ అని వేసుకున్నటువంటి మాత్రాన ఏమాత్రం కూడా ఉపయోగం లేదని కూడా జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలపై, గ్రామ సచివాలయాలపై ఏదైతే మా నమ్మకం నువ్వే జగన్ లోటింగ్ వేశారో తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా కూడా మీరు సరైన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అధికారులకు మేము ఖచ్చితంగా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారికి ఒకటే వినిపించుకుంటా ఉన్నాం. అభివృద్ధి 3,470 కోట్లతో చేశామని చెప్పేటువంటి మీరు ప్రభుత్వ కార్యాలయాలపై హోర్డింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మహేష్ రెడ్డి గారిని. ఈ రోజు గ్రామ సచివాలయాలు ఓపెనింగ్ ఉన్నాయి గురజాల పట్టణంలో, కనీసం అక్కడ బోర్డులు గోళ్ళు మీరు మా నమ్మకం నువ్వే జగన్ బోర్డింగ్ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాలపై మీరు ఏ విధంగా ఓపెనింగ్ చేస్తున్నారని కూడా మేము జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మా నమ్మకం నువ్వే జగన్ హోర్డింగ్ని తక్షణమే తొలగించకపోతే, దీనికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికను తొలగించకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో మరొకసారి చెప్తా ఉన్నాను, వారు ఖచ్చితంగా కూడా మీరు దీనికి సంబంధించినటువంటి ఫ్లోటింగ్కి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే రెండు ఫ్లోటింగ్స్లు రాష్ట్ర వ్యాప్తంగా